హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయబోతున్నారో చూసేస్తాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతున్నాయి అండ్ హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది నాకెంతో బూస్టప్ అండ్ మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి, ఓకేనా? మీరు లైక్ చేసి రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు అండి, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి, మీకోసం ఇంకో వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి, ఓకేనా? అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది, ఓకే? ఓకే అండి, ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు యూనివర్స్ చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? Decide, make promise, togetherness, rejuvenation, patience, spying. ఈ కార్డ్ నేను నైట్ నుంచి ఎందుకో నా కళ్ళలో మెదులుతూ ఉందండి, అందుకనే ఈ డెక్ తీసుకున్నాను. ఎందుకో తెలీదు, ఈ స్పైన్ కార్డ్ అనేది చాలా నా మైండ్లో ఇదే కార్డ్ రన్ అవుతుందన్నమాట. అది ఎందుకో తెలీదు, మేబీ మీకోసం ఏదైనా మెసేజెస్ ఉంటుంది కావచ్చు, చూద్దాం. రీయూనియన్, లాయల్టీ, కంట్రోల్, వార్నింగ్, జడ్జ్మెంట్, వైబ్రేషన్. బ్యూటిఫుల్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సీక్రెట్ లవ్ అండి. మీ పర్సన్ మనసులో మీ మీద లవ్ ఉంది అండ్ తను సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట. మీకు తెలియకుండా తను జాగ్రత్త పడుతున్నారు. తన మనసులో మీ మీద లవ్ ఉందా అంటే ఉంది, లవ్ ఉంది. ఇక్కడ తను సీక్రెట్గా మిమ్మల్ని గమనిస్తున్నారు, మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. కానీ పర్సన్ బయట చూపించడం లేదనమాట. అండ్ లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. నేను నిజంగా డీప్గా లవ్ చేస్తున్నాను, నా నర నరాల్లో నువ్వే ఉన్నావు, కానీ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. సో నేను బయట చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు, నేను బయట చూపించాలి, బయట చెప్పాలి అని నేను అనుకోవడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే? ఏదో ఈ పర్సన్ ఏదో పెయిన్ఫుల్ సిచ్యువేషన్తో పోరాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట, ఓకే? ఇక్కడ రిలేషన్షిప్ వైజ్గా అండ్ ఫ్యామిలీ అని, సొసైటీ అని, అండ్ మేబీ తన మీద ఏదైనా ఈఎంఐ లాంటిది ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఈ పర్సన్ని ఏదో నమ్మించి మోసం చేసి ఉండొచ్చు. ఈ పర్సన్ చూడండి ఇక్కడ చాలా ఏడుస్తున్నారు. ఈ పర్సన్ ఎవరి చేతిలో మోసపోయారు అనుకుంటున్నారండి. ఐ ఫీల్ లైక్ యూ డూ నాట్ కేర్ అబౌట్ మీ. ఈ పర్సన్ నిజంగా లవ్ చేశారంట అండ్ మేబీ తన ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఉంటారు, లేదా మీకంటే ముందు థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటారు. ఆ పెయిన్ నుంచి పర్సన్ బయటకు రాలేకపోతున్నారండి. మేబీ తన ఎక్స్ పర్సన్ కూడా కావచ్చు. సో ఈ పర్సన్ ఆ పెయిన్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేశారంటే మీరు తనని సరిగ్గా పట్టించుకోవడం లేదు అని కూడా పర్సన్ అనుకుంటున్నారనమాట. చూద్దాం, టారో నుంచి క్లారిఫికేషన్ చేస్తే అర్థమవుతుంది, ఓకే? ఇంకా లైక్ చేయలేదు అండి, ప్లీజ్ లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ని 3 to 5 times మీ మనసులో అనుకోండి. డిసైడ్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్, క్లారిఫై చేయండి.
మా వ్యూయర్స్ వారి పార్ట్నర్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మా వ్యూయర్స్కి తెలియజేయండి. వారి మైండ్లో, వారి మనసులో, వారి ఆలోచనల్లో ఎవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, క్లారిఫై చేయండి. ఓ, చెప్పాను కదా ఇందాక నేను కార్డ్ చూడకుండా చెప్పాను. ఇక్కడ అదే వచ్చిందండి. తన ఫ్యామిలీ విషయంలో ఆర్ తన మేబీ మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా, లేదా డివోర్స్ కేసెస్తో తను డీల్ అవుతున్న పర్సన్తో మీరు డీల్ అవుతున్నారా, వాట్ ఎవర్ అండి. ఆ రిలేషన్లో ఈ పర్సన్ హ్యాపీగా లేరు. ఎవరో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపిస్తుందన్నమాట. మీరు మేల్తో డీల్ అవుతున్నారా, ఫీమేల్తో డీల్ అవుతున్నారా, వాట్ ఎవర్ అండి, వారు వేరే వారి మాటలు వింటున్నారు. ఈ పర్సన్ మాట వారు వినకుండా వారు వేరే వారి మాటలు వింటున్నారు. ఈ పర్సన్ని చాలా మేబీ డిస్టర్బ్ చేయడం లాంటిది, ఇబ్బంది పెట్టడం లాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, సో ఆ విషయంలో ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అండ్ తన లైఫ్లో తను చాలా బాధపడుతున్నారు, హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మేబీ మీ పర్సన్కి ఒక పాప, ఒక బాబు అలా కూడా ఉండే ఛాన్స్ ఉంటుందండి మ్యారీడ్ అయితే. ఓకే, సింగిల్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్, అక్కడ ఈ పర్సన్ ఏదో విషయంగా సఫర్ అవ్వడము, ఈ పర్సన్ని వారు పట్టించుకోకపోవడము ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, మేక్ ప్రామిస్, క్లారిఫై యూనివర్స్. మేక్ ప్రామిస్ ఎందుకు వచ్చింది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండి అండ్ ఇక్కడ మేక్ ప్రామిస్ అనమాట. ఈ పర్సన్కి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలని ఉందండి, మళ్ళీ మీ లైఫ్లో రావాలని ఉంది పర్సన్కి. మేబీ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నప్పుడు పర్సన్ సడన్గా తన ఫ్యామిలీ గుర్తుకు రావడం కానీ, తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ తనకి గుర్తుకు రావడం కానీ, ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయారు. కానీ అక్కడి పర్సన్కి తనకి వాల్యూ లేకపోవడం కానీ ఏదో జరిగింది. సో తను ఏమంటున్నారంటే మళ్ళీ నేను నీ లైఫ్లో రావాలనుకుంటున్నాను. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారనమాట. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారనమాట. మీ మీద ఈ పర్సన్కి చాలా ఫ్యాషన్ ఉంది, మళ్ళీ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అని ఉంది, మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలని ఉంది. ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే 100% ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. తన మైండ్లో ఇటు మీరు రన్ అవుతున్నారు, అటు తను ఎవరి చేతులు అయితే మోసపోయారో ఆ విషయాలలో కూడా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ మీకంటే చాలా దూరంగా వెళ్ళిపోవాలి, ఇంకా మళ్ళీ మీ లైఫ్లో వస్తానో రాను తనకే గ్యారంటీ లేదు. అలాంటి పర్సన్ మళ్ళీ నేను నీ లైఫ్లో రావాలనుకుంటున్నాను, మళ్ళీ నీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని పర్సన్ అంటున్నారనమాట. టుగెదర్నెస్, మళ్ళీ కలుసుకుంటాను, మళ్ళీ నేను కలుసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పర్సన్ చూడండి, ఐ వాంట్ టు కమ్ క్లోజర్, స్పెండ్ టైం విత్ యూ. ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు, ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి. మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలి, మీతో టైం కూడా స్పెండ్ చేయాలి అనే ఆలోచన ఈ పర్సన్కి ఉందన్నమాట. టుగెదర్నెస్, క్లారిఫై యూనివర్స్. మిస్ అవుతున్నారండి పర్సన్. తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మేబీ సింగిల్ అయితే ఆప్షన్ చూస్ చేసుకున్నారు కావచ్చు పర్సన్. సో ప్రజెంట్ మాత్రం మిమ్మల్ని మిస్ అయ్యాను అనే ఫీలింగ్ తనకు ఉంది. అండ్ మేబీ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో హర్ట్ చేసి ఉంటే రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. అలా చేయకుండా ఉంటే అయిపోయేది కదా, మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ తనకు ఉందండి. చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, ఎవరితో సరిగా కలవలేకపోతున్నారు, ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ చాలా ఏడుస్తూ ఉండొచ్చండి.
మేబీ ఈవినింగ్ టైంలో పర్సన్ ఆర్ నైట్ టైంలో పర్సన్కి మీరు చాలామంది గుర్తుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే డే అంతా వర్క్లో ఉండి ఈవినింగ్ ఆర్ నైట్ టైంలో ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు రావడము, ఈ పర్సన్కి తన కళ్ళల్లో నీళ్లు తిరగడము అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట. ఓకే, రెజువనేషన్ రెజువనేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. మళ్ళీ అదే కాదండి, ఎస్ఆర్ పెంటికల్స్. ఇక్కడ రీయూనియన్ ఎక్కువగా చూపిస్తుందండి ఈరోజు. ఈ పర్సన్ సొసైటీలో మంచి పేరుగుల పర్సన్ కూడా అయి ఉంటారు, అండ్ చాలా ధైర్యవంతులు కూడా కావచ్చు ఈ పర్సన్ కొంతమందికి మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే, అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ చూడండి, తన లైఫ్లో మీరు రావడం వలన తను చాలా హ్యాపీగా ఉన్నాను. మీలాంటి వారు తనకి పరిచయం అవ్వడం వలన తనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరగడము, లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడము, ఎలా ఉండాలి అనే లెసన్స్ తను నేర్చుకోవడము, మీ విషయంలో పర్సన్ చాలా నేర్చుకున్నారనమాట. అంతకుముందు పర్సన్ ఎప్పుడు మూడ్ ఆఫ్గా, తన లైఫ్లో అసలు హ్యాపీనెస్సే లేదు, ఏదో పొడగొట్టుకున్న వారిలాగా ఎప్పుడు అలా ఉండే పర్సన్ మీరు తన లైఫ్లో ఎంట్రీ ఇచ్చాక తను చాలా హ్యాపీగా ఉన్నారండి పర్సన్. సో అదంతా పర్సన్ గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. సో ఇలాంటి పర్సన్ని నేను దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదు. సో నేను మళ్ళీ నీ లైఫ్లో రావాలి అనుకుంటున్నా, రాబోతున్నాను కూడా అన్నట్టుగా ఈ పర్సన్ మెసేజ్ అనమాట. ఓకే, పేషెన్స్, క్లారిఫికేషన్ యూనివర్స్. టూ ఆఫ్ స్వర్డ్స్ ఎందుకు వచ్చింది? ఓకే, బ్యూటిఫుల్ అండి. ఇక్కడ ఈ పర్సన్ ఇక్కడ పేషెన్స్ కార్డ్ వచ్చింది. ఈ మెసేజ్ మేబీ మీదే ఉంటుంది. మీరు మీ ప్రాణం ఎండింగ్ వరకు ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూనే ఉంటాను. తను మారి వస్తే చాలు, తనని యాక్సెప్ట్ చేస్తారు. అండ్ తన గురించి మీరు ఎన్ని ఇయర్స్ అయినా సరే వెయిట్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. తను మారి వస్తే మీ ప్రేమ అంతా తనని పంచడానికి మీరు రెడీగానే ఉన్నారు అని మీరు పంపిస్తున్న మెసేజ్ అనమాట. ఓకే, కానీ పర్సన్ వస్తారా రారా, తనలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా లేదా, మీ వాల్యూ ఈ పర్సన్ తెలుసుకుంటారా లేదా అంటే ఈ పర్సన్ తెలుసుకుంటారండి. ఆల్రెడీ చాలామంది తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వేరే పర్సన్ని చూస్ చేసుకోవడం కానీ, లేదా తను ఏదో విషయంగా మోసపోవడం కానీ, మిమ్మల్ని నమ్మకుండా అదర్ పర్సన్ని నమ్మారంటే వారి చేతుల్లో ఈ పర్సన్ మోసపోవడం కానీ ఏదో జరుగుతుందన్నమాట తన లైఫ్లో. ఓకే, మీ వాల్యూ డెఫినెట్లీ తెలుసుకుంటారు. అండ్ ఇక్కడి పర్సన్ తను మారి వస్తే చాలు, మీరు లైఫ్ టైం మొత్తం తన గురించి వెయిట్ చేయమన్నా చేస్తారనమాట. ఓకే, అంత ప్రేమని మీ పర్సన్ మీద మీరు పెంచుకొని ఉన్నారనమాట. ఓకే, స్పైయింగ్, క్లారిఫికేషన్ యూనివర్స్. చాలా బాధపడుతున్నారండి పర్సన్, అండ్ హీల్ అవుతున్నారు. ఏదో విషయంగా మోసపోయారని చెప్పాను కదా, ఏదో విషయంగా ఈ పర్సన్ బాధపడ్డారు కాబట్టి తను హీల్ అవుతున్నారనమాట. అండ్ తన దృష్టి ఈ పర్సన్ది పూర్తిగా మీ మీద ఉందండి. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు చూడండి. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, మా నంబర్ని తను బ్లాక్లో పెట్టుకున్నారు కదా, తను ఎలా స్పై చేస్తున్నారు అనేసి. ఓకే, కానీ పర్సన్ మేబీ ఫేక్ అకౌంట్ కావచ్చు, వేరే వారి ఫోన్ ద్వారా కావచ్చు, మీరు ఏదైనా వర్క్లో ఉన్నారు కావచ్చు. మీరు ఎప్పుడు పర్సన్ బ్లాక్లో నుంచి తీస్తారా అని 24 గంటలు మీరైతే చూస్తూ ఉండరు కదా. ఏదో ఒక టైంలో పర్సన్ ఆ నెంబర్ని తను అన్బ్లాక్ చేసేసి ఒకసారి మిమ్మల్ని చూసేసి మళ్ళీ బ్లాక్లో పెట్టుకోవడము, అంటే మేబీ మీరు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు ఆన్లైన్లో అలా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని కనుక చూపిస్తుంది అనమాట. ఓకే, చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్. తనని మీరు స్పై చేస్తున్నారు అని ఈ పర్సన్కి కూడా తెలుస్తుంది. అండ్ మీరు చాలామంది మీకంటే ఏజ్లో పెద్దగా ఉన్న పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చండి. ఓకే, మేబీ పర్సన్ 40 ఉండొచ్చు ఏజ్, ఆర్ 45, 50 అని అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అలాంటి పర్సన్తో కూడా చాలామంది మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకే,
రీయూనియన్ క్లారిఫికేషన్ యూనివర్స్. రీయూనియన్ ఎందుకు వచ్చింది? డెత్. ఇక్కడ ఏ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోతుంది అని అనుకున్నారో ఆ రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ అవుతుంది, రీబర్త్ అవ్వబోతుంది. మళ్ళీ మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ అనేది తీసుకుంటుందండి. ఓకే, ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ నైట్ అంతా సరిగా నిద్రపోవడం లేదు, చాలా ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనమాట. ఏం జరుగుతుందో ఏమో అని తనకి ఎక్కువగా ఆలోచనలు రావడము, అండ్ తన హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకోవడము. ఎక్కువగా ఆలోచిస్తే అది ఆటోమేటిక్గా అది హార్ట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకుంటుంది. ఈ పర్సన్ కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారనమాట. చాలా సఫర్ అవుతున్నారండి పర్సన్. మేబీ ఒక ఫీమేల్ పర్సన్ విషయంలో కూడా కావచ్చు, అండ్ ఇటు మీ విషయంలో కూడా కావచ్చు. తను చాలా సఫర్ అవుతున్నారు. తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ తన కెరియర్, ఇక్కడ ఈఎంఐ అలాంటివి కూడా తన లైఫ్లో ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ విషయంలో తను రిస్క్ తీసుకుందాము అని అనుకున్నా, తను తీసుకునే రిస్క్లో తనే పడిపోతారో ఏమో. అంటే మేబీ తనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. తనకి మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి, అండ్ మీకు ఏదైనా జస్టిస్ ఇవ్వాలి, మీకు కూడా న్యాయం చేయాలి అనే ఉద్దేశం ఈ పర్సన్కి ఉంది. రిస్క్ కూడా తీసుకోవాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. కానీ దాని తర్వాత తనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనే భయం ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట. ఓకే, ఈ పర్సన్ నైట్ అంతా అసలు నిద్రపోవడం లేదు, కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. లోయాలిటీ క్లారిఫై యూనివర్స్. లోయాలిటీ ఎందుకు వచ్చింది? టూ కార్డ్స్ వచ్చాయి, చూద్దాం. ఓకే, ఇక్కడ ఫుల్ కార్డ్ వచ్చింది. చెప్పాను కదా, ఫుల్ కార్డ్ అంటేనే రిస్క్ టేకర్. ఈ పర్సన్ మీ విషయంలో తను రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఒక ప్యాటర్న్ ఎండ్ అయిపోయిందండి, ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది, అండ్ ఇంకొక సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అనమాట. ఓకే, ఇక్కడ డెత్ కార్డ్ కూడా వచ్చింది. చాలా గాఢంగా ట్రాన్స్ఫర్మేషన్ తనలో జరుగుతుంది. మళ్ళీ మీకు కాల్ చేయాలా, మళ్ళీ మెసేజ్ చేయాలా, మళ్ళీ పర్సన్తో మాట్లాడాలా అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి చాలా పెరిగిపోతుంది అనమాట. ఓకే, ఒక్కసారైనా మీతో మాట్లాడాలి, ఒక్కసారి మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే కుతూహలం ఉంటుంది కదా, ఈ పర్సన్కి చాలా ఉంటుందన్నమాట. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ మేబీ సైకిల్ అనేది ఎండ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఇంకా మిగిలే ఉంది. మీరు ఒకరి దగ్గర నుంచి ఒకరు లెసన్స్ నేర్చుకుంటారా, మేబీ ఇంకా వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. అది కంప్లీట్ అయ్యేదాకా ఈ పర్సన్ రావడం వెళ్ళిపోవడము ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అలా జరుగుతూనే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ ఏదో విషయంగా రిస్క్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు మీ విషయంలో. మేబీ ఇక్కడ కప్ కూడా తీసుకొని వస్తున్నారు కదా, మేబీ పర్సన్ ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇది లైఫ్ టైం ప్రపోజల్ అని నేను చెప్పలేను. తన లైఫ్లో తను ఏదో విషయంగా సఫర్ అవుతున్నారు చాలా, అండ్ ఈ పర్సన్కి కొంచెం హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు, అండ్ ఇక్కడ బ్యాక్ పెయిన్ లాంటిది కూడా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ తను చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి. తన లైఫ్లో తను ఒంటరి వారు అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్ని ప్రతి క్షణం చంపేస్తుంది. ఓకే, అంటే చూడండి, ఇటు మిమ్మల్ని తను దూరం చేసుకున్నారు, మేబీ మిమ్మల్ని కాదనుకుని థర్డ్ పర్సన్ని చూస్ చేసుకున్నారంటే అక్కడి పర్సన్ మోసపోవడము. ఇప్పుడు పర్సన్ గురించి ఆలోచించేవారు కానీ, తన గురించి కేర్ తీసుకునేవారు కానీ, నాకంటూ ఒక మనిషి ఉన్నారు అని చెప్పుకోవడానికి తన లైఫ్లో ఎవరు లేరనమాట. ఒంటరి వారు అయిపోయారు ఈ లోకంలో. ఓకే, సో దానికి పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. అండ్ కొంచెం బ్యాడ్ హ్యాబిట్ లాంటిది కూడా ఉండొచ్చు. ఒకవేళ మేల్ అయితే డ్రింకింగ్ చేయడము, అండ్ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడే పడిపోవడం కానీ, అక్కడే పడుకోవడం కానీ, తనను అసలు ఎవరు కేర్ చేయకపోవడం కానీ, అలాంటిది ఏదో జరుగుతుందండి పర్సన్కి. మేబీ నైట్ టైంలో ఈ పర్సన్ ఎక్కడ పడితే అక్కడే పడిపోవడము, డ్రింకింగ్కి అలాంటిది ఏదో చేస్తున్నారనమాట. ఓకే, ఫీమేల్ అయితే మీకు ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీ హెల్త్ అంతా పాడైపోవడము, అండ్ బ్యాక్ పెయిన్ లాంటిది, అండ్ నెక్ పెయిన్ కూడా రావచ్చు చాలా మందికి, అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, కొంచెం పెయిన్ఫుల్గానే వస్తున్నాయి ఈరోజు కార్డ్స్. చూద్దాం, ఈ పర్సన్ ఏదో చిన్న ఆఫర్ లాంటిది ఏదో తీసుకుని రావాలనుకుంటున్నారండి. అండ్ ఇక్కడ కంట్రోలింగ్ అనేది ఎక్కువ ఉందండి.
మీరేంటంటే నా పర్సన్ నన్ను కాకుండా వేరే వారితో మాట్లాడుతున్నారేమో, వేరే వారిని తను చూస్ చేసుకుంటున్నారేమో అనే భయం, ఆందోళన మీకుంది. కాబట్టి మీరు ప్రతి క్షణం ఈ పర్సన్‌ని ఏంటంటే క్వెషన్‌ల మీద క్వెషన్ వేస్తూనే ఉండడం. అది ప్రేమతో. ఈ పర్సన్‌కి ఏంటిదంటే అదంతా బర్డెన్ అనిపించడం. నన్ను నువ్వేంటి కంట్రోల్ చేయడం, నన్ను నువ్వు జడ్జ్ చేయడం ఏంటిది అనే టాపిక్ మీదనే మీకిద్దరికీ చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతా ఉండొచ్చు. ఓకే. క్లారిఫికేషన్ చేద్దాం. కంట్రోల్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. ఇక్కడ ఇద్దరి మధ్యలో లవ్ అయితే చూపిస్తుందండి. కానీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనే మీరిద్దరూ మేబీ మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిఫరెన్స్ రావడము, అలాంటిది ఏదో జరిగింది. అండ్ చూడండి, మీరు కమిట్మెంట్ ఇవ్వాలని మీరు తనని క్వెషన్ చేస్తా ఉండొచ్చు కొంతమంది. కానీ తను ఏంటిదంటే ఫ్యామిలీ ఒప్పుకోరని గానీ, ఒకవేళ మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? మేబీ మీ రిలేషన్‌ని బట్టి మీరు తీసుకోండి. ఓకే. ఈ పర్సన్ తనకు వేరే అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వలన ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు. ఓకే. కమిట్మెంట్ ఇవ్వలేదు అండ్ మిమ్మల్ని చాలా జడ్జ్ చేశారు. అండ్ తన కంట్రోల్‌లో మాత్రమే మిమ్మల్ని ఉంచాలని తను అనుకున్నారు. తన అవసరం తీరుగా మీరు ఉండాలి. తన లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అవ్వకూడదు. అలాగని తన లైఫ్ లాంగ్ తనతో ఉండకూడదు. మిమ్మల్ని పర్సన్ ఏటి కాని పరిస్థితిలో ఈ పర్సన్ మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేశారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అలాగని తనకు మీ మీద ప్రేమ ఉందా అంటే ప్రేమ కూడా ఉంది. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అండ్ ద హెరఫెంట్ వచ్చింది. ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఇంటెన్షన్ తనకు ఉండింది. కాబట్టి తను మీ లైఫ్‌లో వచ్చారు. కానీ మధ్యలో ఏంటంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ ఫ్రెండ్స్ అని, సొసైటీ అని చాలా వచ్చాయన్నమాట. ఓకే. దానివల్ల ఈ పర్సన్‌కి ఏం చేయాలో అర్థం గాక తను చాలా ఇరిటేట్‌గా ఫీల్ అయ్యి సో, మీ మీద కోపం చూపించడం అలాంటిది ఏదో జరిగిందనమాట. కానీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రాబోతున్నారు. మళ్ళీ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా ఈ పర్సన్ వదిలిపెట్టరండి. ఎందుకంటే మీ కేరింగ్, మీ లవ్ అండ్ ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ గూడా చూపిస్తుంది. కాబట్టి పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా తను వదిలిపెట్టరనమాట. ఓకే. మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ రీయూనియన్ కూడా ఉంది. చాలా ఫాస్ట్‌గా మీ లైఫ్‌లో రావాలి. అండ్ ఈ పర్సన్ చూడండి చాలా ప్రాక్టికల్‌గా అండ్ ఏదో కమిట్మెంట్ లాంటిది తను ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో ఈ పర్సన్ వస్తున్నారనమాట. ఓకే. మీరు పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకండి. సో, తను ఏదో మీతో డీల్ అవ్వాలి, ఏదో విషయంగా మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తనకి చాలా ఉందనమాట. తన మైండ్‌లో చాలా ఆలోచనలైతే రన్ అవుతున్నాయి. సో, ఈ టాపిక్ మీద మాట్లాడాలి అండ్ ఈ విధంగా డీల్ అవ్వాలి. ఈ మాట మీద ఇద్దరం ఉంటే ఈ రిలేషన్ అనేది ముందుకెళ్తుందేమో, లేదా ఇద్దరు కలిసే ఉంటామేమో అనే ఉద్దేశ్యం ఈ పర్సన్‌కి ఉందనమాట. సో, తను ఏదో విషయంగా డిస్కషన్ అయితే చేయాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌లో రాబోతున్నారనమాట. ఓకే. కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు. మీ పర్సన్ మీకు మేబీ దూరంగా వెళ్ళిపోయారా? లేదా ఫ్యామిలీ గొడవ వలన మీరిద్దరు దూరం అయిపోయారా? ఏదో జరిగింది. సో, ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవాలి అండ్ ఏదో విషయంగా డిస్కషన్ లాంటిది ఇదే ఫైనల్ డెసిషన్ అన్నట్టుగా తనేదో చెప్పాలి అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ వార్నింగ్ కార్డ్ వచ్చింది చూద్దాం. వార్నింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఓకే. మళ్ళీ మ్యారేజ్ కార్డ్ వచ్చింది చూద్దాం. ఓహ్! బ్యూటిఫుల్ అండి. ఎందుకు ఈ పర్సన్ తను అనుకున్న బంధంలో, తను అనుకున్న లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. చాలా గొడవలు చూపిస్తున్నాయి మీ పర్సన్ లైఫ్‌లో. మేబీ వారెవరైనా ఉండొచ్చు. మీ పర్సన్ మేబీ మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? లేదా సింగిల్ పర్సనా? అండ్ మీరు ఇంకెవరైనా ఉండొచ్చండి. మీ రిలేషన్ బట్టి తీసుకోండి. ఆహ్, ఇక్కడ ఈ పర్సన్ అయితే మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారనమాట. అండ్ తన బిహేవియర్ వలన, తన యాటిట్యూడ్ వలన మీరు చాలామంది తన విషయంలో మీరు చాలామంది విసిగిపోయారు అని పర్సన్‌కి అర్థమైంది. ఇక్కడ చూడండి. యూ ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. మీరేమంటున్నారంటే నన్ను దూరం చేసుకోవడానికి
నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, తను తీసుకునే ఇన్మెచ్యూరిటీ నిర్ణయాలు ఇదంతా అనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్‌ని మీరు నన్ను కోల్పోవడానికి మెయిన్ కారణం నీ బిహేవియర్. నా వైపు ఎలాంటి తప్పు లేదు అని మీరు అంటున్నారనమాట. ఓకే. సో, అయినా సరే మీరు ఆ పర్సన్ గురించి మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారండి చాలామంది. వారు మీ హస్బెండా, వైఫా ఆర్ సింగిలా మీరు? రిలేషన్‌షిప్ వాళ్ళు కూడా కావచ్చు. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. అండ్ తన లైఫ్‌లో చాలా గొడవలైతే జరుగుతున్నాయి. ఈ పర్సన్ ఏదో మీకు గుడ్ న్యూస్ లాంటిది ఏదో చెప్పబోతున్నారండి. చాలా మటికి ఈ పర్సన్ మార్నింగ్ టు నైట్ వరకి చాలా మందికి కాల్ వస్తుందా? మెసేజ్ వస్తుందా? డెఫినెట్‌లీ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే ఆ చిన్న సంతోషం అనేది అది నాకు చాలా హ్యాపీనెస్‌ని ఇస్తుందనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా తను మంచాన పడి ఉంటారు. ఏదో తనకి సిజేరియన్ గాని ఏదో జరుగుతుందండి తన లైఫ్‌లో. హ్యాపీగా అయితే లేరు ఈ పర్సన్. జడ్జ్‌మెంట్ క్లారిఫికేషన్ యూనివర్స్. జడ్జ్‌మెంట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పాను కదా! ఇక్కడ ఈరోజు చాలామంది సోల్‌మేట్ కనెక్షన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అలాంటి వారికి సంబంధించి రీడింగ్ ఎక్కువగా వస్తుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ జడ్జ్‌మెంట్ అండి. తను మిమ్మల్ని చాలా కంట్రోల్ చేశారు. మీరు కూడా మీ పర్సన్‌ని అంతే కంట్రోల్ చేశారండి. మీరేమి తక్కువ తినలేదు. మీరేం మాత్రం తక్కువ తినలేదు. సో, మీరు కూడా ఈ పర్సన్‌ని కంట్రోల్ చేశారు. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా కంట్రోల్ చేశారు. ఓకే. సో, ఏంటంటే మీరేంటంటే చెప్పాను కదా ఇంతకుముందే, ఈ పర్సన్ ఎక్కువగా ఫోన్ మాట్లాడడం గానీ, మీకు టైం ఇవ్వకపోవడం గానీ ఏదో చేశారు. దాని వలన మీరు చాలామంది ఇరిటేట్‌గా ఫీల్ అవ్వడము, తన మీద కోపం పెంచుకోవడము అలాంటిది ఏదో జరిగిందనమాట. సో, కాబట్టి ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీరు తనని చాలా కంట్రోల్ చేశారు. ప్రతిసారి మీ మాటే తను వినాలి అనే పర్సన్ చాలా ఫిక్స్ అయిపోయారనమాట. ఇంకా మిమ్మల్ని దూరం పెట్టడం ఖాయం. మిమ్మల్ని దూరం పెట్టేయాలి అని తను అనుకున్నారు. మీ లైఫ్‌లో నుంచి కూడా తను పారిపోయారనమాట. ఓకే. నీకొక దండమే తల్లి, నీకొక దండంరా బాబు. ఈ భారాన్ని నేను మోయలేను అనే పర్సన్ మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోయారనమాట. సో, ఇప్పుడు చూడండి పర్సన్ ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది. ఇక్కడ చూడండి పర్సన్ మైండ్‌లో ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఇలా మీ మీద అరవకపోతే బావుండేది. ఇలా మీ లైఫ్‌లో నుంచి పారిపోకుండా ఉంటే బావుండేది. మీకెలాంటి క్లారిటీ కూడా ఇవ్వకుండా ఈ పర్సన్ పారిపోయారు. సో, దానికి ఈ పర్సన్ ఈరోజు సఫర్ అవుతున్నారనమాట. ఓకే. వైబ్రేషన్. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ అయితే ఉందండి. మేబీ ఇద్దరి మధ్యలో టెలిపాథిక్ మెసేజ్ అయితే నడుస్తుందనమాట. కాబట్టి మీరు ఎక్కువగా మీ పర్సన్ గురించి నెగెటివ్‌గా ఆలోచించకండి. ఓకేనా. ఎప్పుడూ పాజిటివ్‌గా మాత్రమే ఆలోచించండి. ఓకే. వైబ్రేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. వైబ్రేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. వైబ్రేషన్ ఎందుకొచ్చింది? ఓకే. ఇక్కడ ఈ పర్సన్ తను చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. మీరేం ఆలోచిస్తున్నారో తనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అని కూడా ఈ పర్సన్‌కి తెలుస్తుందనమాట. ఓకే. కాబట్టి ఈ పర్సన్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఈ పర్సన్ నాకు వద్దు. ఈ పర్సన్ విషయంలో నేను చాలా మోసపోతున్నాను. నన్ను మోసం చేస్తున్నారు. నా ఎమోషన్స్‌తో తను ఆడుకుంటున్నారు. ఇలాంటి పర్సన్‌ని నా దరిదాపుల్లో కూడా నేను రానివ్వను అని మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారవుతున్నారనమాట. తన విషయంలో మీరు చాలామంది అసలు ఎలా ఉండాలి? ఎంతవరకు ఉండాలి ఒక పర్సన్‌తో? అది ఆ లెసన్స్ అయితే మీరు నేర్చుకున్నారండి. తన నుంచి మీరు దూరం అయిపోవాలి అని మీరు ఆలోచిస్తున్నారు కదా! ఈ పర్సన్ చూడండి, "నువ్వు ఎప్పటికీ నాకు దూరం కాలేవు. నేను నిన్ను దూరం కానివ్వను" అని ఈ పర్సన్ చూడండి ఇక్కడ ద మెజిషియన్ మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. తన ఎనర్జీ అంతా మీ మీద పంపిస్తున్నారు తను. ఓకే. కాబట్టి మీరేంటంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ పర్సన్ దగ్గర నుంచి నేను చాలా దూరం అయిపోవాలనుకుంటున్నాను. ఈ పర్సన్ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను, చాలా బాధపడ్డాను. కానీ ఎందుకు ఈ పర్సన్‌ని నేను వదిలి ఉండలేకపోతున్నాను అని మీరు అనుకుంటున్నారనమాట. కానీ పర్సన్ చూడండి చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ ఇన్ఫినిటీ వచ్చింది. సో, చాలా తెలివైన పర్సన్, చాలా చలాకీగా ఉండే పర్సన్, చాలా హ్యాండ్సమ్ అండ్ ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండే ఫీమేల్ కూడా కావచ్చు.
అలాంటి పర్సన్ అనమాట. కాబట్టి ఈ పర్సన్ ఎప్పటికీ మీరు దూరం అవ్వలేరు. ఈ పర్సన్ కూడా మిమ్మల్ని దూరం కానివ్వరు. మీ ఎనర్జీ కావాలి, మీ కేరింగ్ కావాలి. మీలాంటి వారు తన లైఫ్‌లో ఉన్నారు అనే అది కావాలనమాట. ఆ హ్యాపీనెస్ అనేది తనకు కావాలనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ అన్ని రాసుల వారైతే హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఇక్కడ అన్ని రాసులు వచ్చాయండి. ఓకేనా? ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకే. ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ అండ్ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అదో సాంగ్ ఉంటుంది కదా! పూర్తిగా రాదండి. కానీ బావుంటుందండి సాంగ్. ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వరకి ఎలా ఉంది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకి ఎలా ఉండబోతుంది యూనివర్స్. మేషరాశి వారికి ఎలా ఉంది? ఏదో విషయంగా మీరు స్టక్ అయిపోతున్నారు మేషరాశి వారు. అండ్ నిర్ణయం ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. చాలా కన్ఫ్యూషన్‌లో ఉన్నారు. అండ్ వృషభ రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు వృషభ రాశి వారు. అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా బాధపడుతున్నారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీలో చాలా గాఢంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. అండ్ మీ లైఫ్లో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మీ లైఫ్ ఒక కొత్త మలుపు తీసుకుపోతుంది కర్కాటక రాశి వారికి ఈ రోజు నుంచి. ఓకే. అండ్ సింహరాశి వారికి మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లో మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తున్నారు. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా అయి ఉంటారు. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. అండ్ తులారాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు తులారాశి వారు. అండ్ వృశ్చిక రాశి వారు ఎవరి మీదో చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు. ఒక డెవిల్ ఎనర్జీ అనమాట. అండ్ ధనురాశి వారు జస్టిస్. సేమ్ నిన్న కూడా జస్టిస్ కార్డ్ వచ్చినట్టుకుంది. మేబీ ధనుసు రాశి వారు ఏదో నాకు న్యాయం రాలేదు, నాకు న్యాయం జరగడం లేదు, నా లైఫ్ ఇంతే, నేను ఎంత కష్టపడినా నాకు ఫలితం ఇంతే అనే ఫీలింగ్లో ధనుసు రాశి వారు ఉండబోతున్నారనమాట. ఓకే. మిమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు, నన్ను ఎవరు చూడడం లేదు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, ఫీల్ అవ్వద్దు. ఓకే. అండ్ మకర రాశి వారు వీళ్ళ ఫార్చ్యూన్ అండి, మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది, రీయూనియన్ అవుతుంది, లక్కీ టైం మీకు. అండ్ కుంభరాశి వారు ద హెరోఫింట్. కుంభరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది, ఎక్కడికైనా టెంపుల్కి కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ మీనరాశి వారు ఏదో విషయంగా బాధపడుతున్నారండి మీరు. మీనరాశి వారు అన్ని సైన్స్ వరకు చెప్పేశానని అనుకుంటున్నాను. ఓకే. ఓకే అండి. రీడింగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.